అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది? ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ములుగు జిల్లాలోని భూకంప కేంద్రం చోటు చేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంగా దాదాపు 5.3 రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత నమోదైంది. సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్తున్న వివరాల ప్రకారం సరిగ్గా ఉదయం 7:27 ఈ భూకంపం చోటు చేసుకుంది. ములుగు కేంద్రంగా 5.3 మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంప తీవ్రత నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ములుగు మేడారం మధ్యలో భూకంప కేంద్రంగా గుర్తించింది. అలాగే భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఈ రేడియేషన్ ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. మేడారంలోనూ భూకంపం వచ్చింది. ఇల్లందు, ములుగు, భద్రాచలం, మణుగూరు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కొద్ది రోజులుగా ములుగు కేంద్రంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ములుగు జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన భారీ సైక్లోన్తో అటవీ ప్రాంతంలో లక్షలాది వృక్షాలు నేలకొరిగాయి. గతంలో గోదావరి తీరంలోనూ భారీ వరదలు వచ్చాయి. తాజాగా ములుగు కేంద్రంగానే భూకంప కేంద్రం చోటు చేసుకుంది. కోల్ బెల్ట్ పరిసర ప్రాంతాల్లో అంతు చిక్కని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏం జరుగుతోంది? ములుగు జిల్లా కేంద్రంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయి? మేడారం సమ్మక్క సారాలమ్మ గద్దె దగ్గర బీటలు వారాయి, పగులు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రతకు 5.3గా రెక్టార్ స్కేల్పై మ్యాగ్నిట్యూడ్ నమోదైంది. ఆ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా మేడారం సమ్మక్క గద్దె దగ్గర బీటలు వారిన దృశ్యాలు చూస్తున్నాం. మేడారంలో భూకంప తీవ్రతకు ఒక్కసారిగా అక్కడ నేల బీటలు వారింది. అలాగే కొన్ని కట్టడాలు బీటలు వారి కూలిపోయాయి. 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైంది. తెలంగాణలో భూకంప కేంద్రంగా ములుగును గుర్తించారు అధికారులు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో గతంలో భారీ వర్షాలు, సైక్లోన్ వచ్చినప్పుడు వేలాది, లక్షలాది వృక్షాలు నేల కొరిగాయి. అసలు ఏం జరిగింది? అంతు చిక్కని ఆ ప్రశ్న, అంతు చిక్కని ఆ రహస్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ములుగు ప్రాంతంలో అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎలాంటి భౌగోళిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు తవ్వకం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయా? ముఖ్యంగా కోల్ బెల్ట్ కారణంగానే భూకంప తీవ్రత పెరుగుతోందా? భూగర్భంలో పెరుగుతున్నటువంటి ఒత్తిళ్ల కారణంగానే భూకంపం చోటు చేసుకుంటుందా? భూగర్భంలో చెలరేగిన అలజడి, ఒత్తిళ్ల వల్ల ఇలాంటి ప్రకంపనలు, ఇలాంటి తరంగాలు వెల్లువెత్తుతున్నాయా? ఇప్పుడు అనేక సందేహాలు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. ముఖ్యంగా కోల్ బెల్ట్ పరిసర ప్రాంతం, అలాగే గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ములుగు నుంచి మొదలుకొని భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే ఆంధ్ర, ఒరిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇవాళ 4 రాష్ట్రాలను ఉదయమే భూకంపం ప్రజల్ని నిద్రలేపింది. సరిగ్గా 7 గంటల నుంచి 7:27 మధ్య ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర ఈ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మనం చూస్తున్న దృశ్యాలు మేడారానికి సంబంధించి. మేడారం ప్రాంతంలో భూ ప్రకంపనల కారణంగా సమ్మక్క సారాలమ్మ గద్దె కాస్త బీటలు వారింది. అక్కడ పగులు ఏర్పడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరుగుతుంది ములుగులో అనే సందేహాలు ప్రస్తుతం వెల్లువెత్తున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. అక్కడ ఆ నీళ్లు కదులుతున్నాయి. మనం ఒక్కసారి చూడొచ్చు. మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి ఉబికి వచ్చాయి? భూమిలోంచి నీళ్లు ఉబికి వచ్చాయా, లేదంటే అక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయా? ఆ పగుళ్ళ మధ్యలో నీళ్లు కూడా కనబడుతున్నాయి. మేడారం సమ్మక్క గద్దె దగ్గర ఒక్కసారిగా ప్రకంపనలు జరుగుతున్నప్పుడు మీరు సరిగ్గా చూడండి. ఆరో మార్క్ లోపల నుంచి ఆ పగుళ్ళ మధ్యలోంచి నీళ్లు ఉబికి పడుతున్నాయి. ఏం జరుగుతోంది? కోల్ బెల్ట్ ఏరియాలో మైనింగ్ కారణంగా భూ ప్రకంపనలు, ఒత్తిళ్లు పెరిగి ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయా? కోల్ బెల్ట్ పరిసర ప్రాంతాలైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాద్రి, అలాగే ములుగు, భూపాలపల్లి, అటువైపు ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర,
ఒరిస్సా ఈ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితులు ఏం జరుగుతుంది. ముఖ్యంగా మనది దక్కన్ పీఠభూమిగా చెప్తాం. దక్కన్ పీఠభూమిలో భూమి పగులు ఏర్పడడం చాలా అరుదు, ఎందుకంటే చాలా గట్టి ప్రాంతం. అలాంటి దక్కన్ పీఠభూమిలో భూమి పగులుతుందా? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ఎన్జిఆర్ఐ చెప్పిన వివరాల ప్రకారం మనం జోన్ 3లో ఉన్నాం, జోన్ 2లో ఉన్నాం, హైదరాబాద్ జోన్ 3లో విజయవాడ ఉంది. జోన్ 2లో 1 నుంచి 4 మ్యాగ్నిట్యూడ్ నమోదవుతుంది. జోన్ 3లో 1 నుంచి 5 వరకు నమోదవుతుంది. కానీ ఇప్పుడు 5 పైగా అయింది. 5.3 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. అధికారులు చెప్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మనం జోన్ 3లో ఉన్నాం. మరి ములుగులోనే ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితులు? గతంలో సైక్లోన్ చోటు చేసుకున్నప్పుడు భారీగా వేలాది వృక్షాలు నేలకొరిగాయి. అది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ. అసలు ములుగు అడవుల్లో ఏం జరుగుతోంది? ఆ పాత దృశ్యాలు మీరు చూస్తున్నారు, గతం ఫైల్ షాట్స్ మీరు చూస్తున్నారు. ములుగు అడవుల్లో వేలాది వృక్షాలు నేలకొరిగినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తల బృందం అక్కడికి ఏం జరుగుతుందో పరిశీలించినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని అంతు చిక్కని అంశాలు ఇంకా అలాగానే మిగిలిపోయినాయి. కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అప్పుడు ఎందుకు అలా జరిగిందో కూడా ఇప్పటి వరకు ఇంకా తెలియని పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇండియాలో, సౌత్ ఇండియాలో ములుగు కేంద్రంగా ఎర్త్క్వేక్ చోటు చేసుకున్నట్టుగా సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన అధ్యయనాన్ని బట్టి మనకు తేలుతోంది. సరిగ్గా 40 కిలోమీటర్ల లోతులో ములుగు మేడారం మధ్యలో ఇది కేంద్రీకృతమైంది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో రేడియేషన్ తరంగాలు, ప్రకంపనలు ఏర్పడి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం చాలా ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, జూబ్లీ హిల్స్తో పాటు చాలా ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒకసారి హైదరాబాద్లో ఎక్కడెక్కడ జరిగింది చెప్తాను. కిస్మత్పూర్లో స్వల్పంగా భూమి కంపించింది, అత్తాపూర్లో కంపించింది, నార్సింగ్లో, మణికొండలో, బండ్లగూడ, జాగిర్లో భూమి కంపించింది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఖమ్మం పట్టణంతో పాటు కామిపల్లి, అలాగే కారేపల్లి మండలాలకు కూడా ఈ భూ ప్రకంపనలు, వైబ్రేషన్స్ చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది. 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది 5.3గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. మేడారం, ములుగు మధ్యలో దీని తీవ్రత కనిపిస్తుంది. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జైన్ అయ్యారు. వెంకటరత్నం, అసలు ములుగు కేంద్రంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు, భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? గతంలో సైక్లోన్ వచ్చినప్పుడు వేలాది వృక్షాలు నేలకొరిగాయి. ఇప్పటికి కూడా అది అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది. తాజాగా భూకంప తీవ్రత కేంద్రం ములుగుగానే గుర్తించారు. ములుగు ప్రాంతంలో ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? భూగర్భంలో ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి స్థానికంగా శాస్త్రవేత్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి? ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ప్రస్తుతానికి సెంటర్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి అధికారులు గతంలో ములుగులో ఒకసారి ఏటూరు నగరం అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితిని, సైక్లోన్ లాంటి పరిస్థితిని పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని విషయాలు కూడా వెల్లడించారు. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ బస్ట్ జరగడమా, లేకపోతే పైనుంచి వచ్చినటువంటి ఒకేసారి గాలి ఒత్తిడి వల్ల డైరెక్ట్ గా నేల మీదకి రావడం వల్ల ఒక సర్పులాకారంలో ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వి మొత్తం ఉన్నటువంటి చెట్లన్నీ వెళ్ళడమా ఏందనేది ఒకటి అసందిగ్ధంగానే ఉంది. కానీ ఒక క్లారిటీ కూడా రాలేకపోయారు. కానీ వాళ్ళు చెప్తున్న ఒక 4-5 రకాల సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఒకసారి సైక్లోన్ రావడము దీనికి ఒక కారణం అంటున్నారు. మళ్ళీ ఒకసారి ఇక్కడ పైనుంచి క్లౌడ్ బ్లస్ట్ అవ్వడము, అలాగే గాలి యొక్క ఒత్తిడి వల్ల ఒకేసారి వేగంగా భూమికి తాకడం వల్ల అది ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కంపించి ఇక్కడ దాదాపు 50,000 నుండి 1,00,000 వరకు చెట్లు విరిగిపోయినట్టుగా చెప్పారు. కానీ ఇది ఎప్పుడు కని విరిని ఎరగని రీతిలో జరిగింది. ఇక్కడ సైక్లోన్స్ అనేవి పట్టణాలు కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. కానీ అటవీ ప్రాంతంలో, అది కూడా డెక్కన్ పీఠభూమి లాగా ఉన్నటువంటి ఇక్కడ ఏటూరు నగరం అంటే ఒక అభయారణ్యం, దీనికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఇంతకుముందు గతంలో జరగకపోయింది. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఆందోళనకు, అలాగే భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి ఒకసారి భూమి కంపించినటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత మొన్న సైక్లోన్ కి, అలాగే ఈ రోజు జరిగినటువంటి భూకంపానికి సంబంధించి ఆలోచన అంటే కొత్త వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇట్లా అన్నటువంటి ఒక ఆలోచనలు. గతంలో చూసినట్టయితే ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియాలో కూడా అక్కడ బాంబులు బ్లాస్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు చుట్టుపక్కల సమీప ప్రాంతాలు, అలాగే కరీంనగర్, అలాగే భూపాలపల్లి ఏరియాలో ఓపెన్ కాస్ట్ గన్లు ఉన్నాయి. అలాగే నదీ పరివాహక ప్రాంతాలు, ఎందుకంటే భూగర్భాలు జలాలు అంతరించిపోతున్న కొద్దీ దాని యొక్క తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి వాదనలు కొంతవరకు వచ్చాయి. భూమిలో ఉన్నటువంటి కోల్ మైనింగ్
విధంగా, ఎందుకంటే అది ఒక హీట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వాటిని అంతా బయటికి తీయడం వల్ల కూడా అట్లాంటి పీడనానికి గురై ఏమైనా జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తారు. ఇప్పుడు భూపాలపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే సాధారణంగా అక్కడ జరిగేటువంటి బాంబు బ్లాస్ట్ల వల్ల ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి కామన్ గా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఈ జనగామ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలు అలాగే చుట్టుపక్కల ములుగు లాంటి ప్రాంతాలకు కూడా సమ్మక్క సార్లక గద్దె ప్రాంతం కూడా ఇప్పుడు మనం చూసాము. అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కసారి రావడం వల్ల, ఎందుకంటే అంత డిస్టెన్స్ లో ఇక్కడ బాంబుల యొక్క తీవ్రత ఉండదు కదా అన్నటువంటి సూచనలకు వీళ్ళు వచ్చారు. ఒక్కసారిగా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉలిక్కి పడినటువంటి సందర్భం, ఇది భూకంపమైనటువంటి ఒక భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఏటూరు నగరంలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సైక్లోన్ ఆ తాకిడి కూడా దీనిపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి రెండింటిని కంపేర్ చేసి చూస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది గోదావరి నది ప్రవహించే ఏరియా కాబట్టి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోనే ఇట్లాంటి జరగడము, ములుగు జిల్లా కేంద్రానికి 36 నుండి 40 కిలోమీటర్ల దూరంలో 36 కిలోమీటర్ల లోతులో అలాగే ఒక 5.3 రెక్టర్ స్కేల్ పై కూడా దీనికి సంబంధించి ఒక భూకంప తీవ్రత నమోదు కావడానికి కూడా చాలా మంది విశ్లేషకులు కూడా దీని యొక్క తీవ్రమైనటువంటి పరిణామాలుగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యము జరగడానికి కారణం కూడా వనరుల సమతుల్యం లోపించడం అన్నటువంటి ఒక ఆందోళన గురి చేస్తున్నారు. ఏటూరు నగరం పరిసర ప్రాంతాలను చూసినట్లయితే మనకు అటవీ ప్రాంతాల్లో చాలా వరకు ఒక దాదాపు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, అటవీ అభయారణ్యాల్ని కూడా మొత్తం బయట మనకు రోడ్డు మీదనే కనిపిస్తుంటాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం మైదాన ప్రాంతాలుగా ఉండడము, ఇలా అంటే అటవీ అంటే సమతుల్యత, వాతావరణంలో సమతుల్యత ఇంబ్యాలెన్స్ రావడం వల్లనే ఇవన్నీ కారణాలు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. మొన్న వచ్చినటువంటి సెంటర్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే భూగర్భ శాస్త్రవేత్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకోగలిగితే ఇప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. భూకంప ఎక్కడైతే నమోదైందో ఆ ప్రాంతానికి కూడా సైంటిస్టులు అలాగే అధికారులు వెళ్ళేటువంటి గుర్తించినటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం వాతావరణ సమతుల్యతను కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఈ విపత్కర పరిస్థితులు కూడా దారితీస్తున్నాయి. ములుగు జిల్లాకు సంబంధించి 2 సార్లు ఒకే జిల్లాలో ఇట్లాంటి పరిస్థితులు రావడం ఏంటన్నటువంటి కోణంలో కూడా చాలా మంది మేధావులు అలాగే విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మామూలు సామాన్య ప్రజానీక మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ప్రాంతాలు దాదాపు మనం చూసాం. వేరే దగ్గర భూకంప తీవ్రత వస్తే అది ఇక్కడ కొంత వైబ్రేట్ అయింది కదా, ఇక్కడ కేంద్రీకృతం అవడం అనేది ఇక్కడ సంచలనంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సముద్రాలలో అక్కడెక్కడ భూకంపం యొక్క అంటే ఎక్కడెక్కడైతే ఆ ప్రాంతాల్లో గుర్తించినటువంటి ప్రాంతాలు ఇది అంటే తెలంగాణకు సంబంధించినవి కాదు. మొదటిసారిగా సైక్లోన్ లాంటిది ఏటూరు నగరం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నటువంటిది ఒక దేశవ్యాప్తంగా అంటే ఉత్తర తెలంగాణే కాకుండా దక్షిణ భారతదేశంలోనే మొదటి సైక్లోన్ గా దీన్ని అభివర్ణించవచ్చు. వచ్చినా కానీ ఇంత తీవ్రతమైనటువంటి పరిస్థితులు ఇంతవరకు ఎప్పుడు కని ఎరగని రీతిలో జరిగింది. దీనికి సంబంధించి కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతాలు అలాగే కాశ్మీర్ అలాగే వేరే నేపాల్ లాంటి ప్రాంతాలలో భూకంపాలు తీవ్రతంగా వచ్చినాయి. దాని ఎఫెక్ట్ కొంత వైబ్రేట్ రూపంలో ఇక్కడ రావచ్చు, కానీ దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి ఒక సైక్లోన్ రావడం అనేది ఒక ప్రప్రథమంగా గుర్తించారు. దీన్ని చాలా తీవ్రంగా వాళ్ళు అప్పటి నుండి కూడా పరిశోధన చేయాల్సి ఉండే. కాకపోతే ఇది భూకంపంలో భూమి పొరల్లో జరిగినటువంటి సంఘటన ఈ రోజు జరిగింది, కానీ మొన్న వచ్చినటువంటి సైక్లోన్ ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల జరిగిందని చెప్పి చాలా మంది భావించారు. ఆ కోణంలోనే వాళ్ళు ఆలోచించారు. కానీ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, మొత్తానికి ఒక కనపడని శక్తి అంటే ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి ఏదో ఒకటి జరగబోతుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఏందనేది కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ భూకంపాలకు సంబంధించి ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఇక్కడ జరిగింది. కానీ ములుగు జిల్లా కేంద్రంలోనే 2 సంఘటనలు జరగడము, అది కూడా 2 నెలల వ్యవధిలోనే ఇట్లా జరగడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అది జరిగినప్పుడు కూడా మహబూబాబాద్ జిల్లా అలాగే ఏటూరు నగరం తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కూడా నమోదైనాయి. ఆ నమోదైనటువంటి ప్రాంతం కూడా ఇప్పుడు పురుషోత్తమాయగూడెంలో రోడ్డు కొట్టుకుపోవడము, చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబాబాద్ లో మొత్తం ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో గత 40-50 సంవత్సరాల క్రితం రాని వరదలు రావడము, ఇదంతా ఇక్కడ అంటే ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే, అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతమైనటువంటి ములుగు అలాగే మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి వర్ష పరిస్థితులు తలెత్తాయి. కానీ ఎప్పుడు జరిగిన వర్ష పరిస్థితులు అదే అంటే ఒకే వారంలో ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. అంటే ఒక వాతావరణ ఇంబ్యాలెన్సింగ్ అనేది జరుగుతుందనేది స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది. కానీ శాస్త్రవేత్తలు కూడా దీనిపై లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సైక్లోన్ కు సంబంధించి ఎంతో కొంత వచ్చి చెప్పి వెళ్ళిపోయారు, కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ కూడా రాలేదు. దానికి సంబంధించి వాళ్ళకు తోచినటువంటి విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. అట్లాగే ఈ రోజు భూకంపం వచ్చినటువంటి నేపథ్యంలో అది కూడా ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది కాబట్టి మళ్ళీ తీవ్రంగా వీళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భౌగోళిక పరిస్థితులు కూడా ఏమైనా తేడాలు వస్తున్నాయి అన్నటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో
సరిగ్గా ములుగు మేడారం మధ్యలో మేడారంకు ఉత్తర దిశగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు అధికారులు. సరిగ్గా 40 కిలోమీటర్ల లోతులో ఈ రేడియేషన్ ప్రకంపనలు వచ్చినట్టుగా చెప్తున్నారు. భూ ప్రకంపనలు గోదావరి బెల్ట్లో భూమి పొరల్లో తేడా కారణంగా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయా? కోల్ బెల్ట్ తీవ్రత కారణంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయా? ఏం జరుగుతోంది? దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ములుగు అటవీ ప్రాంతంలో వేలాది వృక్షాలు నేలకొరిగాయి. అది ఇప్పటికీ ఇంకా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఏం జరిగిందని శాస్త్రవేత్తల బృందం అప్పట్లో అధ్యయనానికి వెళ్ళింది అడవిలోకి. అయితే తాజాగా మళ్ళీ భూకంప కేంద్రం కూడా ములుగు దగ్గరే ఉండడంతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందనే భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి భౌగోళిక మార్పులే ప్రధాన కారణం. వాతావరణంలో సమతూకం కోల్పోవడం, అలాగే భూగర్భంలో కూడా సమతూకం కోల్పోవడంతోనే ఈ భూ ప్రకంపనలు అధిక ఒత్తిడి కారణంగా గోదావరి బెల్ట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్టుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 20 ఏళ్లలో ఇప్పటి వరకు 13 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇంత పెద్ద తీవ్రతగా 5.3గా ఇది తొలిసారి 2024లో, అంటే ఇవాళ తొలిసారి ఉదయం 7:26 అతిపెద్ద భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర భూ ప్రకంపన దాటికి ఏ రకంగా పగుళ్ళ నుంచి నీరు ఉబికి వస్తుందో ఆ దృశ్యాలే మనకు ఉదాహరణగా చెప్పొచ్చు. అక్కడ పూజారి గమనిస్తూ ఉన్నాడు గద్దెల దగ్గర ఏం జరుగుతుందంటూ. ఆయనకు కూడా అర్థం కాని పరిస్థితి, కాస్త అయోమయానికి గురవుతున్నాడు. భూ ప్రకంపనల నేపథ్యంలో సరిగ్గా మేడారం కేంద్రంగానే మేడారంకు ఉత్తర దిశగా ములుగుకు 36 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనలు జరిగాయి. అక్కడ కాంక్రీట్ బ్రిక్స్ పగిలిపోయినాయి. ఆ దృశ్యాలు చూస్తూ సో ఈ రకంగా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ప్రస్తుతం అధ్యయనం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.